నమస్తే. ప్రజెంట్ మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉన్నాం. ఈరోజు మనతో పాటు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే గతంలో వివిధ కారణాల చేత వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఆర్టీసీ యాజమాన్యానికి ఎన్ని సార్లు మొరబెట్టుకున్నా గూడా వాళ్ళ అంటే వాళ్ళ సస్పెన్షన్ ఇప్పటివరకు ఎత్తివేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మాట్లాడదాం. మనతో పాటు ఆర్టీసీ ఎంప్లాయీ ఉన్నారు. అన్న ఏమైంది? మీ సస్పెండ్‌కి సంబంధించి ఏం చెప్తారు? సార్ నమస్తే సార్. మీ మీడియాకు నా నమస్కారము. నా పేరు వినోద్ కుమార్. నేను మేడ్చల్ డిపో నుంచి కండక్టర్‌గా చేస్తున్నాను. నాకు దాదాపుగా ఒక 4 ఏళ్ళు అయితుంది సస్పెండ్ చేసి. నాకు ఎఫ్‌సి కేస్ రాసినారు. నేను కండక్టర్ కాబట్టి నాకు క్యాష్ అండ్ టికెట్‌లా కొద్దిగా అది ప్రాబ్లమ్ అయిపోయింది. యాక్చువల్‌గా టెక్నికల్ ఇప్పుడు డిజిటల్ జమానా అయిపోయింది. అంతా మిషన్స్ వచ్చేసినాయి. ఆ మిషన్ వల్ల ఏంది టెక్నికల్ ప్రాబ్లమ్ అయిపోయింది నాకు లాస్ట్ ట్రిప్‌లా. అయితే నేను మేడ్చల్ నుంచి పటాన్‌చెరు వెళ్ళే రూట్‌లో నాకు ప్రశాంత్ నగర్‌ల నా బస్సు చెక్ అయింది. దాంట్లో మిషన్ టెక్నికల్ ప్రాబ్లమ్ అయిన వల్ల టికెట్ ఇవ్వలేకపోయినా. సో దానివల్ల చెకింగ్ ఆఫీసర్లు వచ్చి నా మీద అది క్యాచ్ చేసినారు, చెకింగ్ చేసినారు. సో అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది అయిందని టికెట్స్ నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావు. గ్రూప్ టికెట్ ఉండే 7 టికెట్స్ ఉంటే గ్రూప్ టికెట్ ఉంటే నువ్వు ఫ్రాడ్ చేసినావు, పైసలు వేసేసుకున్నావు 120 రూపీస్ పాకెట్లో అంటే అది నేనైతే నా తప్పు చేయలేదు సార్. అది టెక్నికల్ రూ. 120 అంతే. 120 రూపీస్ ఫ్రాడ్ చేసినామని నా మీద కేసు రాసినారు. 2 కేసులు రాసినారు నా మీద ఫ్రాడ్ చేసినామని. సో ఇది నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను సార్. నా తప్పేం లేదు సార్. టెక్నికల్ ప్రాబ్లం అయింది. ఆల్రెడీ నేను డిపోలో కూడా ఇన్ఫామ్ చేశాను. ఆఫీస్లో మన క్లర్క్ ఉంటారు, వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేసినాను ఇట్లా ప్రాబ్లం అవుతుందని. సో వాళ్ళు ఏమన్నారంటే మీరు వచ్చేయండి, లాస్ట్ ట్రిప్పే ఉంది కదా, కొద్దిగా మేనేజ్ చేసుకోండి, మీరు వచ్చేయండి అని అన్నారు. దాదాపు అది లాస్ట్ 9:30 ఆ టైము ప్రమాదంలో నాతోని ఇట్లా ఘటన జరిగింది. ఇద్దరు ఆఫీసర్స్ ఉన్నారు, చెకింగ్ ఆఫీసర్స్. ఇద్దరు కాదు 6 మంది ఉన్నారు ఒకటేసారి. రండి రండి ఒకడు దొరికిండు బక్రాగాడు వీడిని వేద్దామని 6 మంది వచ్చి నా మీద నెత్తి మీద డాన్స్ చేస్తున్నారు. నేను ఇక్కడ మాట్లాడుతున్న ఒక సార్‌తోని, ఆ సార్ నాతోని అది చేస్తున్నారు. అసలు మాట్లాడనిస్తలేరు. నా ప్రాబ్లమ్ లేదు సార్ అని చెప్పినా ఇంటలేరు. బలవంతంగా నా మీద కేసు రాసినారు. నా తప్పు లేదు సార్, నేనేం చేయలేదు. మీరు కావాలంటే క్యాష్ కూడా చెక్ చేసుకోండి. నా పర్సనల్ క్యాష్ నా దగ్గర ఉంటది. మాకు డిపార్ట్మెంట్ ఒక పేపర్ ఇస్తారు, ఎస్ఆర్ కాపీ అని. దాంట్లో మా పర్సనల్ అమౌంట్ ఏమన్నా ఉంటే రాయించుకోండి అని ఇస్తారు. అది రాయించుకున్న, అన్ని ప్రూఫ్స్ చూపించిన. నా పర్సనల్ క్యాష్ నాకుంది. నీ 120 రూపీస్ తీసుకొని నేనేం చేసుకోవాలని చెప్పిన. క్యాష్ చెక్ చేయండి అంటే క్యాష్ డౌన్ కూడా వాళ్ళు చేయలేదు, చెకింగ్ ఆఫీసర్ వాళ్ళు. చెప్పినా వినలేరు. వాళ్ళు బలవంతంగా రాసినారు. సరే రాయండి సార్ అని చెప్పిన. మీరు పెద్దవాళ్ళు కదా, మీరు రాయండి. నీతో నేను కొట్లాడలేను, మిమ్మల్ని నేను కొట్టలేను. మీరు పెద్దవాళ్ళు, మీరు రాయండి. మీకు నచ్చింది మీరు రాయండి, నాకు నచ్చింది నేను చేస్తా. తర్వాత ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చుకుంటా, నేను చూసుకుంటాను సార్ అని చెప్పిన. ఇంకా వాళ్ళని దింపేసిన నేను ఇక. నాతో ఇట్లా జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ జియో ఇచ్చినా కూడా వీళ్ళు పాటిస్తలేరు. ఎండి గారు అది ఎండీ గారిని కలిసిర్రా ఈ మధ్యలో? ఎండీ గారిని కలిసే ప్రయత్నం చేసిర్రా? ఎండి గారిని కలుద్దాం అన్నా కూడా ఎండి గారు లోపలికి రానిస్తలేరు. అక్కడ బయటనే పోలీసు వాళ్ళతోని మాకు బయట ఆపేస్తున్నారు, వీళ్ళని రానివద్దు ఆర్టీసీ వాళ్ళని. మేము జస్ట్ మాట్లాడదామని పోతున్నాం. మేము కొట్టనికి పోతలేదు సార్కి, మాట్లాడదామని పోతున్నాం. మా బాధలు ఏంటి చెప్దామని పోతున్నాం. అయినా లోపలికి రానిస్తలేరు. మేము ధర్నా కూడా చేస్తలేము. తలుచుకుంటే ధర్నా కూడా చేస్తాం. 1000 మంది ఉన్నారు, అందరు ఇప్పుడు రోడ్డు పాలైనారు. మా బతుకులు ఏం కావాలి? వెనకాల ఫ్యామిలీ ఉంటుంది, పెళ్ళాం పిల్లలు ఉంటారు, అమ్మగారు ఉంటారు. మా బతుకేం కావాలి? ఇంత ఆలోచిస్తలేరు ఎండి సార్. అట్లా ఏం చెప్తారు ఫైనల్‌గా? అంటే సజ్జనార్ గారికైనా, ప్రభుత్వానికైనా ఏం చెప్పదలుచుకున్నారు? ఎండి సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మీరు మంచిగా ఉండండి. మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మీరు మంచిగా ఉండండి, మాకు కూడా మంచిగా ఉండనివ్వండి. రేవంత్ రెడ్డి సార్కి కూడా నేను నమస్కారం చేసి చెప్తున్నా, సార్ మీరు మా ఉద్యోగాలు మాకు ఇప్పించేయండి. మీరు మాట్లాడతారా మా ఎండి గారితోని? మీరు చూడండి సార్, అది మీ చేతిలో ఉన్నది. మా బాధలు అర్థం చేసుకోండి. మేమంతా రోడ్ పాలైనాము. వేల మంది దాకా ఉద్యోగాలు లేవు మాకు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మీరే ఏమో ఉంటే దయచేసి మీరే చూడాలని నా విజ్ఞప్తి.